అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టే అందరికీ స్వాగతం పలుకుతూ నా సోదరులైన బూత్ అధ్యక్షులు సెక్రటరీలు ఆ పై రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం అమిత్ షా గారు 2021 సెప్టెంబర్ 17 రోజు నేను మన కార్యకర్తలు కోసం కోవిడ్లో ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలా మంది కార్యకర్తల్ని కోల్పోయినాం, చాలా యాక్టివ్ ఉన్న కార్యకర్తల్ని కోల్పోయినాము. అప్పుడు వాళ్ళ ఇళ్లకు పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మన కార్యకర్తల ఏజ్ యావరేజ్గా 25 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది, 28 అట్లా ఉంటుంది. అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్, కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు గృహప్రవేశాలు, బూత్ సభ్యుల అమ్మాయి పెళ్లిళ్ళు చేసిన దానికి మీరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 76 లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ అందరికీ మనం ఇవ్వలేం, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి సుమారు 24 లక్షల పైన రూపాయల చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక రామచంద్రరావు గారి చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళు కాకుండా ఇతరులు దయచేసి కార్యక్రమం కాగానే ఇదే స్టేజ్ మీద జనరల్ సెక్రటరీలు నిజామాబాద్ జిల్లా పోతాంకర్ లక్ష్మీనారాయణ గారు, అదే జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మిగిలిన అందరు లబ్ధిదారులు కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా గారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం, భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగ్రేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది 2021. సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతా ఉంది. నాకు చేతనైన రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా. అదే రకంగా నిజామాబాద్ ఇందూరు ప్రాంతం, ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడున్నదో, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒకప్పుడు కవిత అడిగినండి. అప్పుడు 2019లో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బీజేపీ. 2024లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే. 4 పార్లమెంట్ల నుంచి 8 ఎంపీలకి మన సంఖ్య పెరిగింది, కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు 45% నుంచి 48% ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే. మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు, మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము. ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ 28, మనం గెలిస్తే 13 టీఆర్ఎస్ గెలిచింది. సరే తురుకోలు వాళ్ళు ఓటు వేసుకుంటారు, వాళ్ళు 16 గెలిచారు. నా టార్గెట్ 2024కి ఎలక్షన్లలో 50% ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది. నేను 48% దాటించినాము. బాల్కొండ నియోజకవర్గం, ఆరుమూరు నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51% దాటింది ఆల్రెడీ. నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాము. ఈసారి క్యాండిడేట్ జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనను అందరూ గౌరవిస్తారు కాబట్టి ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాలు కూడా ఉంటుంది. ఒకసారి 50% దాటినాక అవతల పార్టీ ఏంది, క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు.
అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ. అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది, నాకు ఫోన్ చేసిండు, టెన్షన్ పడుతున్నాడు. అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని 6 పార్లమెంట్లలో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చిండు. ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది. ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి 50% దాటుతున్నది ఈడ. కాబట్టి అంజన్న అన్ని జిల్లాలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంజిరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు నాకు. అన్న నువ్వు వేరే అన్ని చూసుకో, నాకు పార్లమెంట్ నడుస్తున్నది, ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, నాకు 2 నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది, నువ్వు ఏం ఫికర్ చేయకు, నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది, నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన. నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్లా నిజామాబాద్ జిల్లాల 100కి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి నీకు? నాకు ఇంచుమించుగా 70 ఓట్లు వచ్చినాయి. సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పిన, నువ్వేం ఫికర్ చేయకు, నేను లాస్ట్ వారం రోజులు వస్తా, నేను రానవసరంలే, మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పిన. మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకే ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసిండ్రు. కేవలం నిజామాబాద్ కార్యకర్తల మట్టుకే ఈ పార్లమెంటులో ఉన్న వాళ్ళే. ఐఎమ్ రిపీటింగ్, ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేశారు సింగిల్ హ్యాండెడ్లీ. ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడున్నా, భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి, 30% ఓటు వచ్చింది, కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి ఈక్వల్ గా 2023 అసెంబ్లీలో ఓటు వచ్చింది. ఇక్కడ ఇవాళ రామచంద్రరావు గారు చాలా చదువుకున్న వ్యక్తి, ఒక పెద్ద పేరు ప్రఖ్యాతగాంచిన క్రిమినల్ లాయర్. ఆయన పెద్ద పెద్ద కేసులు పార్టీలకు అతీతంగా ఆయనకి డి శ్రీనివాసే అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిందంటే ఏదో కేసు ఉండదు, ఆయనకే తెలుసు, నాకు కూడా తెలియదు. మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే విన్నా నేను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు మీకు, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది, మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది. ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు, ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఎవరో చనిపోయిందంటే రాలేదు. ఆయన జాయినింగ్ నేను ఆర్మూర్లో నిలవడం అనుకున్నాను. ఒకవేళ పార్టీ నిలవడం అంటే మాకేం షోక్ లేకుండా అసెంబ్లీకి నిలబడేది. అందరం నిలబడుతున్నాము, మిన్ను కూడా నిలబడాలి అన్నారు. సరే ఎవరన్నారో పేరు తీసుకోండి, నేను ఆయననే నిలబడలే. తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక 6 నెలలు వెంబడబడి నేను జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినట్టు. పొద్దున 9 గంటలకు పార్టీ ఆఫీస్ రమ్మన్నారు జాయినింగ్కి. రాత్రి 11:30కు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసినట్టే నేనే జాయిన్ చేస్తా అంటాడు. 11:30 రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు, భార్య పిల్లలు బిడ్డతో ఉన్నారు. నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరిని మర్డర్ చేసిన అని నేను గూగుల్ చేస్తే, నేను ఉన్న రీసెర్చ్ అంతా చేస్తే రాత్రి 3 గంటల వరకు వండలేదన్న. నేను 3 గంటలకు వండి పొద్దున 7:30కు లేచి 7:30కి వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బన్సాల్కి, తరుణ్ చుక్కి, అటు సంతోష్ జీకి, సార్ ఇది మర్డర్ అంటారు సార్, ఎక్కడ మా ఎవరిని మర్డర్ చేసిండు, ఏ మర్డర్ చేసిండు, ఇట్లెట్లా ఆగుతుంది సార్. నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యున్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు, అక్కడ ఒక గెలిచేట ఆయన వస్తున్నాడు, నేను వీక్ క్యాండిడేట్ ఉన్న చోట నేను పోతే నాకేం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు, కేవలం జాయినింగ్ ఆపాలి. ఇదేం పద్ధతి అండి? కాబట్టి అలా రామచంద్రరావు గారు చదువు సంస్కారం నేర్పుతుంది, జ్ఞానం నేర్పుతుంది, చదువుతోటి అభద్రత తొలగిపోతుంది. కాబట్టి అలా రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున
ఇతర పార్టీల నుంచి కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి, మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ నీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి, మీ వెంట మేమున్నాం. ఇక్కడ ఎక్కడ బాధ అవుతుందంటే నాకు అందరి నాయకులకి ఇల్లు ఉంటాయి, అందరి నాయకులు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. నేను కట్టుకున్నాడు పెద్ద సుతారం కాదు, నేను లేటు కట్టుకున్నా. నేను వచ్చి నేను సంపాదించింది నేను లేదు, పీకింది లేదు, ఇక్కడ పోగొట్టుకునే ఉంటుంది నాది. కానీ నాకు ఎక్కడ బాధ అవుతుంది అంటే నేను ఈ 800 పైచులకు గ్రామాలు ఉంటే నా పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాషాయ కండువ కప్పుకున్నాడని ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లెక్క ఇల్లు ప్రోగ్రాం పెడుతున్నారు. ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ అని 4 ప్రోగ్రాం పెడుతున్నారు. వాళ్ళకి అలాట్మెంట్ అయినా కూడా కాషాయ కండువ కప్పుకున్నాడని క్యాన్సిల్ చేస్తున్నారు, ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి కాషాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసినా తప్పేం లేదు. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి, ఎవడు అయ్య కోసం కాదు, కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి. అరవింద్ ధర్మపురి కోప్పడతాడు అంటే నా మీద కంప్లైంట్ ఎన్ని ఇస్తారు అనుకున్నారు? నేనట కారు కూడా దిగానట. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు నాతో, అరవింద్కి ఆరోగెన్స్ అంటారు. అరే యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి ఫరక్ తెలియనోడు నువ్వు ఏం చదువుకున్నారా? నేను మోదీ భక్తుణ్ణి, నేను పొగురుగానే ఉంటా. నేను నా 7 నియోజకవర్గాలలో 450% దాటించిన ఓటు నేను పొగురుతోటే ఉంటా. నేను కాషాయం పూసుకొని తిరుగుతున్నా కాబట్టి పొగురుతోటే ఉంటా. నేను ఎవడైతే పార్టీని ఎదగకుండా ఆపుతున్నాడు చూడు, వాడంటే నాకు పడది. వాడంటే పడది, కసుంటోళ్ళు తప్ప ఎవ్వరికి కూడా. నేను అన్యాయం చేసినోడిని కాదు, నన్ను తిట్టినానే. సాధనైనంత సేవ చేస్తాము, సాధనైనంత పెంచినాము. ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదంటే ఇందూరు గడ్డ కనబడుతుంది ఫస్ట్. కొత్తోళ్ళని రానియడం కంప్లైంట్. నేను ఒకరోజు లిస్ట్ తీసిన. పోయినసారి బస్వ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత దినేష్ వచ్చినాక, మోరేపల్లి గారు జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, మండల అధ్యక్షుడు ఆపై స్థానాలు ఉన్న వాళ్ళందరినీ లిస్టు తీసి పంపించిన సీనియర్ నాయకులకి. 80% పైన నాకంటే సీనియర్లు ఉన్నారు, 80% కంటే నా పైన సీనియర్లు ఉన్నారు. బస్ అరవింద్కి ఏమున్నది? కులం ఉన్నది, ధనం ఉన్నది, చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది, రాజకీయం ఉన్నది, అన్నిటి తగ్గట్టు పర్సనాలిటీ ఉన్నది. ఏం చేయాలి? అబద్ధాలు చెప్పాలి. అరవింద్ కారు దిగాడు, పాతోళ్ళు 80%. ఇప్పుడు వేసిన కమిటీలో కూడా ఇంకా పార్టీ 60% కొత్తోళ్ళు, 40% పాతోళ్ళు అన్నారు. నా దగ్గర 60% పాతోళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా, లెక్కలేసుకోరు కనీసం. నాకంటే సీనియర్లే ఉంటారు. మరి ఏం లేదు నా మీకు చెప్పనీకే. కానీ పనికి మళ్ళీ చాడీలు చెప్పుడు, లొలి పెట్టుడు తప్ప. ఇందూరులో భారతీయ జనతా పార్టీ ఆటోమేషన్ మీద ఉన్నది, ఆటోమేషన్. ఇక్కడ ఎలక్షన్ పెట్టుడు ఆలస్యం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అందరి ముందర ఇగో మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తా ఉన్నా, రామచంద్రరావు గారికి మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ అనౌన్స్మెంట్ ఇడికెళ్ళి వస్తుంది బీజేపీ. పోయినసారి మున్సిపల్ చైర్మన్ కొద్దిగా మిస్ అయినాం, ఈసారి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ ఇడికెళ్ళే వస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ పక్కన పెడితే, జిహెచ్ఎంసీ పక్కన పెడితే 72 కార్పొరేటర్లు 2 తెలంగాణలో, 31 తెలంగాణలో ఉన్న కార్పొరేషన్లన్నీ 31 కార్పొరేటర్ల, మనం ఒకటే 28 కార్పొరేటర్లు. ఇక ఇంత ఎందుకు చెప్తున్నా అన్నా అంటే అసలు విషయానికి వస్తే, ఇప్పుడు రాష్ట్ర పార్టీ యూనిట్ వేసుకుంటారు మీరు. రాష్ట్ర పార్టీ యూనిట్లో మా కార్యకర్తలకి న్యాయం జరగాలన్నది మా డిమాండ్. మీరు రాష్ట్ర అధ్యక్షులు, మీకు ఇందూరు పార్లమెంట్ ఎంత ముఖ్యమో మీకు 17 పార్లమెంట్ అంతే ముఖ్యం. మా నాయన కూడా పార్టీ నడిపిండు, 2 సార్లు సక్సెస్ఫుల్గా నడిపిండు, కొద్దిగా అవగాహన ఉన్నది మీ బాధ్యత ఏందో నాకు. మీకు 17 పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం. కానీ మీకున్నది కూడా 20 21 ఉంటాయి పోస్టులు. ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా, అది కూడా మాకు తెలుసు.
కానీ 17 దాటినాక రెండోదో మూడోదో వస్తే చూసిర్రా, అది కూడా డిమాండ్ చేస్తాం. మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం. అది కార్యకర్తలకి వెళ్ళి వచ్చింది. నేను మీకు చెప్తున్నా, నేను డిమాండ్ చేస్తలేను, నేను అంటలేను, అసలు నేను ఆలోచన చేయలే. మా కార్యకర్తలు చెప్పమన్నారు, నేను చెప్తున్నా మీకు. కాబట్టి जिधर ज्यादा वोट है, जिधर ज्यादा सीट है, उधर ज्यादा पदवी रहना चाहिए, उधर से ही ज्यादा रहना चाहिए. ఇక ఈ బీజేపీ బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడదాము. ఓటు చోరీ అని మా టీవీ9 దివాకర్ అడిగాడు, బయట ఇచ్చిన. ఈ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ 2018 ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు పెరిగినాయి కేసీఆర్కి. అప్పుడు కూడా 18 లక్షల ఓట్లు గాయపోయినాయి ఎలక్టర్ రోల్కి వెళ్ళి అని పుకారు వచ్చింది. లొలి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ అన్న చెప్తున్నా, మా బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న గారికి చెప్తా ఉన్నా, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్, ఆయన సపోర్టే చేయకపోయే, ఆయన కొట్లాడకపోయే, ఎందుకు ఏంది ములాఖాతు కేసీఆర్ తోటి ఆనాడు? ఒకవేళ ఓటు చోరీ అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచిండు కదా, మరి ఏమైంది? మరి ఎందుకు మాట్లాడతలేరు? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు మహేష్ అన్న, మీరు బీజేపీ మీద ఎందుకు ఎగురుతున్నావు? మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, మేము ఎలక్టోరల్ రోల్ని కూడా గౌరవిస్తాము. మా దగ్గర అందరూ నిల్చుంటారు, లోకల్ బాడీలు అందరు గట్టిగా, కాంపిటీషన్ విపరీతంగా ఉన్నది. ఒక్క ఓటు ఇటాట్ అయితే వాళ్ళు రోజు ఓటర్ లిస్ట్ చూసుకుంటారు, ఓటర్ లిస్ట్. నేనైతే వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతా ఓటర్ లిస్ట్ చూడకుండా ఎలక్షన్లకి. ఒక్కటి కింది మీదకి అయితే వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలియదా? మరి అప్పుడు అయినట్టు బయటకు వచ్చింది, అయినట్టు 2018. నేను అంటలేని అయిందని. అప్పుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు లొల్లి పెట్టలే? ఏంది ములాఖాతు? మహేష్ భాయ్ దేఖో జరా బాత్ కరో ఉత్తమ్ సే. ఇక బీసీ కుల రాజకీయాలు కాంగ్రెస్కి చేసుడు అలవాటే. ఇవాళ చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళలకి 33% రాజ్యాంగబద్ధమైన ఎలక్టెడ్ హౌజెస్లా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీరు పవర్లో లేకుండేనా? నెహ్రూ కాడికెళ్ళి, ఇందిరాగాంధీ కాడికెళ్ళి, రాజీవ్ గాంధీ కాడికెళ్ళి, డిఫాక్టో పిఎం సోనియా గాంధీ వరకు మీరు పవర్లో లేకుండేనా? మరి ఏమైంది? మరి అప్పుడు పెట్టుకోకపోతే వాడు నాపిండా చెప్పురి. రాజశేఖర్ రెడ్డి గారు పాపం ఆయన లేరు ఇప్పుడు. ఆయన 4% ముస్లింల కోసం రిజర్వేషన్ తెచ్చిండు కదా ఈ రాష్ట్రంలో కూడా. వెళ్ళి ఆయన కూడా చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు. మరి ముస్లింల కోసం కూడా ప్రేమ పడుతుంది, మరి బీసీల కోసం ఏనాడు పెట్టలేదా? మరి పెట్టలే. ఓడిని అడుగుతున్నారా నాయన? ఓడిని అడుగుతున్నావు. కాబట్టి ఇవన్నీ సొల్లు రాజకీయాలు బంద్ చేసి, ఇవన్నీ ఈయన వాగ్దానాలు చేసిండు కదా కాంగ్రెస్ వాళ్ళు, అది ఒక్కటి నెరవేర్చింది లేదు, పీకింది లేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఓటు చోరీ, బీసీ రిజర్వేషను, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ కాదు. స్పెషలీ ఇందూరు గడ్డ మీద ఉన్న మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు. వీళ్ళకి ఇవన్నీ ఏమి ఎక్కువ. ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగురుతూనే ఉంటుంది, ఆల్రెడీ ఎగురుతుంది, ఎగురుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీడియా ముందర మీ అందరికీ దృష్టిలో తెలియజేస్తూ, మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా అది నా అదృష్టంగా భావిస్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి,
భారత్ మాతాకి. అనారోగ్య పాలైన వాళ్ళ నుంచి శ్రీనివాస్ రాడ, మీదికి రండి అమ్మా. శ్రీనివాస్ రాడ, రాంపురం గంగాధర్, బాలకిషన్ పోతుల. అమ్మ తొందరగా ముగ్గురు రండి తొందరగా. శ్రీనివాస్ రాడ, రాంపురం గంగాధర్, పోతుల బాలకిషన్.